రైతు అనేది ఖరాబ్ అవుతాం మా యొక్క సీటీ వెబ్సైట్ కూడా మిగిలి మన వెరీ ప్రాసెస్ అవుతున్నాం. అయితే ఈ గాంజా గురించి ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఇటువంటి ఈ గురుకుల స్కూల్లో ఇటువంటి ప్లేస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి రావడానికి ఒక డిసిప్లిన్ మ్యాన్లో ఉంటారు కనుక ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అలౌ చేయడానికి ఉండదు కనుక మీకు అటువంటి పరిస్థితి ఇక్కడ రాదు. కాకపోతే మీరు ఇక్కడికి వెళ్ళి ఇంటికాడికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం ఒక ఇంటి నుంచి బయటికి వచ్చేటప్పుడు కానీ మనం ఉన్న పరిసరాలను కానీ ఎప్పుడు మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వేషన్ అనేది మనందరికీ కంపల్సరీ ఉండాలి. మనం ఏం చేస్తాం, మన ఇంట్లో ఏమన్నా తినాలనుకున్నప్పుడు టిఫిన్ ఏం చేస్తాం అనుకోవడం, టిఫిన్ ఏమైనా చేసినప్పుడు ఈవినింగ్ మీరు పోయే వరకు మీ మమ్మీ వాళ్ళు స్నాక్స్ చేసిననుకో బజ్జీలు ఉన్నాయా లేకపోతే వేరే ఇంకేమైనా ఉన్నాయా లేకపోతే మ్యాగీ చేసిన దాని స్మెల్ మనకు వస్తుందా? అది మనం ఏ రకంగా అయితే స్మెల్ అవుట్ మనం చేస్తామో అదే రకంగా మనం బయటకు వచ్చే వరకు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. బయట ఎవరెవరి యాక్టివిటీస్ ఏంటి, మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఏంటి, మన ఇంటి పక్కల ఉన్నోళ్ళు మనతో పాటు కలిసి ఉన్నోళ్ళు ఏంటి అనేది దాని మీద అబ్జర్వేషన్ చేయాలి. అటువంటిప్పుడు ఈ గాలి కరెంట్లు ఎవరైనా తాగి ఉంటే మనకి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. 3-4 సిమ్టమ్స్ మీకు చెప్తా. అటువంటి తాగిన వాళ్ళు ఏంటంటే పిచ్చిగా ఉంటారు, అంటే నవ్వేటోళ్ళు నవ్వుతూనే ఉంటారు, ఒకవేళ ఏమైనా అరుస్తూ ఉంటే ఏదేదో స్టోరీ చెప్తూ ఉంటారు, అంటే ఇర్రిలవెంట్ స్టోరీ చెప్తూ ఉంటారు, అంటే ఎక్కడెక్కడో సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇంకోటి ఆ కళ్ళన్నీ ఎర్రబారి ఉంటాయి, ఎందుకంటే నిద్ర రాదు, నిద్ర కూడా చాలా కష్టం. ఆ రకంగా ఈ స్పాన్ ఆఫ్ ఒక 10-15 days 1 month 2 months 3 months అయిపోయే వరకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది మొత్తం ఖరాబ్ అయిపోయి లాస్ట్ కొలాప్స్ అవుతాడు. అంటే ఫిజికల్గా ఆయన కంట్రోల్లో ఆయన ఉండడు, తినడు, ఆకలి కాదు, ఇవన్నీ కానప్పుడు ఏమవుతుంది, ఆకలి ఇవన్నీ కాకుండా ఏమవుతుంది, మనం ఆటోమేటిక్గా మనకి ఏదో డిసీజ్, మన వీక్నెస్ మీద ఏదో ఒక డిసీజ్ అటాక్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా హాస్పిటలైజ్ అవుతారు. దాని నుంచి మన లైఫ్ మనం లాస్ అవుతాం. దీని గురించి రిహాబిలిటేషన్ హోమ్ ఎప్పుడంటే ప్రైమరీ స్టేజ్లో తాగేటప్పుడు ఒకవేళ అడిక్ట్ అయ్యేటప్పుడు కానీ అట్లా అంటే 1-2